తగ్ లైఫ్ సినిమా అయితే చూశాను మచ్చా. ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే చెప్పుకుంటాకి ఏమీ లేదు. మణిరత్నం మేకింగు, డిఐ వర్క్, సినిమాటోగ్రఫీ ఈ 3 తప్ప ఇంకా సినిమా అంతా డొల్లే. ఇప్పటికే ఈ టైప్ స్టోరీ స్క్రీన్ ప్లే అనేది మణిరత్నం 3-4 సార్లు తీశాడు. అదే స్టోరీని మళ్ళీ రాసుకొని సినిమా తీశాడంటే ఆ ప్రొడ్యూసర్ ఎవడో కానీ వాడికి ధనం పెట్టాలి. ప్రొడ్యూసర్ ఎవరో కాదు, మన కమల్ హాసన్ గారే. ఇంకా కో ప్రొడ్యూసర్ ఎవడో తెలియదు కానీ వాడికి బొక్కనే చెప్పుకోవాలి. ఇంకా ఏం చెప్తామండి, కమల్ హాసన్ యాక్టింగు, శంభు యాక్టింగు, త్రిష, నాజరు, ఇంకా మధుబాల వీళ్ళ యాక్టింగు చాలా బాగున్న. కథలో మ్యాటర్ ఉండాలి కదా, అసలు సినిమాలో మ్యాటరే లేదు. ఫస్ట్ టైం అయితే చాలా ఎమోషన్గా వెళ్తుంది కానీ ఆ ఎమోషన్స్ మనం అస్సలు కంటాము. అదే ఎమోషన్స్ ఏమో కానీ ఫస్ట్ టైం అయితే చాలా స్లోగా వెళ్తుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ స్టార్ట్ అవుద్ది. ఆ యాక్షన్ కూడా అంత గొప్పగా ఉండదు. ఆల్రెడీ మనం 6 years బ్యాక్ నవాబ్ సినిమా చూసే ఉంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది యాక్షన్ సీన్స్ అనేవి. ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాకుంటే అంత గొప్పగా అయితే లేదు. సాంగ్స్ తమిళ్లో ఓకేగా ఉన్న, తెలుగులో మాత్రం అమ్మ బాబోయ్ అంత నీచంగా ఉన్నాయి. కథలో మ్యాటర్ లేనప్పుడు ఏఆర్ రెహమాన్ అయినా ఏం చేయగలుగుతాడు. ఇంకా ఓవరాల్గా నా రేటింగ్ అయితే 1/5.